విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఈడీ విచారణ పిలవడం జరిగింది. నేను బెట్టింగ్ యాప్స్ చేయలేదు, అది గేమింగ్ యాప్, అది లీగల్ అని చెప్పడం జరుగుతుంది. A23 లీగల్, అది ఇంటర్నేషనల్ కి సంబంధించిన గేమింగ్ విజయ్ దేవరకొండ చెప్తున్నారు. మరి తనకి ఈడీ విచారణ ఎలా జరగబోతుంది, మరి తన మీద కేసులు పెట్టొచ్చా లేదా విజయ్ దేవరకొండ మీద, మరి తను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇంటర్నేషనల్ గా సంబంధించింది కాబట్టి టీమిండియాకి IPL కి సంబంధించిన స్పాన్సర్ చేసేది గేమింగ్ యాప్స్ సంబంధించిన యాప్ అని చెప్తున్నారు. గేమింగ్ యాప్ కి బెట్టింగ్ యాప్స్ కి చాలా డిఫరెంట్ ఉంది, సంబంధం లేదని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని చెప్తున్నారు. అది బెట్టింగ్ యాప్ కాదు, అది లీగల్ అని చెప్తున్నారు. సార్ అది లీగల్ అయినా సార్ అసలు ఏది కూడా లీగల్ కాదు వంశీ. ఇప్పుడు మొత్తం గతం కూడా నేను బాలకృష్ణ ఒక షో చేసిండు, అన్స్టాపబుల్ అని ఒక షో చేసిండు. ఓకే సార్. అయితే దాంట్లో Fun88 అనే ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ ని ఎండోర్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యాంపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక రాంబాబు అనే వ్యక్తి మొత్తం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో నుండి నేను చాలా 85 లక్షలు కోల్పోయినా అనే విషయాన్ని కూడా అందరికి చెప్పడం జరిగింది. దాని మీద ఒక కేసు కూడా ఇస్తాం మనం. ఓకే సార్. అయితే ఇది ఏడ కూడా మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 ఉన్నది. అయితే 3 and 4 ఉంటది గేమింగ్ యాక్ట్ లో. గేమింగ్ యాక్ట్ లో ఇప్పుడు సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఎన్నో కంపెనీలు చైనా కేంద్రంగా, వియత్నాం కేంద్రంగా, లేకుంటే మయన్మార్ కేంద్రంగా వివిధ దేశాల నుండి ఈడ పూర్తి శాతం అది అన్లాఫుల్ అండ్ ఇల్లీగల్. ఓకే సార్. అయితే నేను రమ్య ఆడిపిస్తున్నా, ఇది ఆడిపిస్తున్నా, అది ఆడిపిస్తున్నా అంటే ఇది తీవ్రమైన ఆర్థిక నేరం ఇది. ఓకే. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ గతంలో నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాలకృష్ణ, ప్రభాస్ అండ్ మన గోపిచంద్ పైన. ఓకే సార్. వీళ్ళు ఏం చేశారంటే ఒక షోలో ఆహా అనే ప్లాట్ఫామ్ నేను కంప్లైంట్ పెట్టగానే అది ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి తొలగించి అది. అవును సార్. ఒక షోలో ఏం చేస్తారంటే Fun88 అనేది ఒక కంపెనీ ఉన్నది, అది చైనీస్ కంపెనీ. ఓకే. చైనా కేంద్రంగా కంపెనీలు పెట్టి ఇక వీళ్ళు ఏం చేస్తారంటే దానిలో కబడ్డీ అసోసియేషన్ కు దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈడ యాడ్లు ఇట్లా ఇచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇట్లాంటి ప్రముఖులు సెలబ్రిటీలను చేస్తారు. వీళ్ళకి ఏం చెప్తారంటే వీళ్ళకి పూర్తిగా తెలిసి ఉంటది, తెలిసినా కానీ అట్లనే చెప్తారు. ఎవరైనా తప్పించుకోనికి అదే చెప్తారు. అయితే ప్రముఖులను అడ్డం పెట్టుకొని ప్రముఖుల ద్వారా ఎండార్స్ చేపిస్తారు అది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మీరు రన్ ఆడు, ఇవి ఆడు, అవి ఆడు అని చెప్తారు. చెప్తే ప్రజలు మోసపోతారు. అది గతంలో Fun88 ద్వారా కాదంటే డైరెక్ట్ ఇప్పుడు పైన రమ్య అని రాస్తాడు, యాడ్ పాపప్ గానే రమ్య అని రాస్తాడు. రమ్య కూడా అన్లాఫులే. వర్చువల్ గేమ్ ఎట్లా ఆడతారండి రమ్య? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు అంటే దీని కొరకు మన వినోదం కొరకు ఆడుకోరనుకో అది తప్పు లేదని చెప్పి క్లబ్స్ లో కూడా ఎట్లా పడితే అట్లా. గతంలో కేసీఆర్ గారు మొత్తం బంద్ చేయించారు. ఆ కంట్రీ క్లబ్ పైనకి ఒక ఆయన దుంకి చచ్చిపోయింది. అది వర్చువల్ రన్ కాదు, అది డైరెక్ట్ ఫిజికల్ గానే ఆడు. అయితే దాంట్లో మొత్తం బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి మొత్తం గుర్తించిన అప్పట్లో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు బంద్ చేయించారు. అయితే దీన్ని ఏంది సాంకేతికత ఆధారంగా తీసుకొని మేము రన్ ఆడిపిస్తున్నాం, ఇది ఆడిపిస్తున్నాం, అది ఆడిపిస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికి నడుస్తున్నాయి. ఎన్నో వార్తా సంస్థలు గానీ లేకుంటే ఆన్లైన్ ఛానల్స్ గానీ వీటిని ఎండోర్స్ చేస్తున్నాయి ప్రభుత్వానికి. అంటే సార్ విజయ్ దేవరకొండ ఏమంటున్నారంటే బెట్టింగ్ యాప్ అనేది వేరు, గేమింగ్ యాప్ అనేది వేరు అని చెప్తున్నారు కదా సార్. అంటే బెట్టింగ్ అనే పదానికి అర్థం ఏం చెప్పారంటే ఇప్పుడు వర్చువల్ గా కావచ్చు, నాన్ వర్చువల్ గా కావచ్చు. అయితే ఇప్పుడు దానికి పైన నీకు అడ్వర్టైజ్మెంట్ ఏమని వస్తుంది, అన్ని భారతదేశంలో ఉన్న చట్టాలన్నింటినీ మేము ఎందుకు వస్తాయి, నువ్వు భారతదేశంలో చట్టాలు కంప్లై చేయడానికి నీకు ఏమవసరం అంటే ప్రజలకు ఆడిపించి దాని వల్ల ఏం ఉపయోగం ఉంటది? అయితే ఇట్లాంటి సెలబ్రిటీలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కబడ్డీ అసోసియేషన్ కు ఈ ఆన్లైన్ గేమ్స్ కు ఎటువంటి సంబంధం అని ఉన్నదా? నువ్వు చెప్పు వంశీ, కబడ్డీ అసోసియేషన్ కు దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది? ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ Fun88 అనే గేమ్ ని అంటే ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉన్నదనుకో, మీ ఛానల్ ను చైనీస్ కంపెనీ డైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, అంటే ఈ గేమ్స్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక టాక్ షోలను దీనిలోనో దానిలో సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకుంటది. ఎవరు చైనీస్ కంపెనీ చేసుకుంటారు, చెల్లెలు అది అన్లాఫుల్ అని చెప్పి మన కాడ ఉన్నది కదా, చట్టాలు ఉన్నాయి కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ
కబడ్డీ అసోసియేషన్ ద్వారా లేకుంటే ఇంకేదైనా చిన్న క్రికెట్ అసోసియేషన్ ద్వారా దాని ద్వారా ఏం చేస్తారంటే మేము సర్టిఫై చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకు వీళ్ళకు అగ్రిమెంట్ ఉంటుంది. ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న కుంభకోణం ఇది. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. చైనా కేంద్రంగా, మియన్మార్ కేంద్రంగా, లేకుంటే కంబోడియా కేంద్రంగా ఇవి మొత్తం ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే దీనిలో పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టడానికి ఆలోచన ఎందుకు చేసిరంటే, పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ ఎట్లా జరుగుతుంది? ఇలా కొన్ని మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు మ్యూల్ అంటే ఏంటి ఇంగ్లీష్ లా కన్సరా గాడిద ఏం చేస్తారు, బరువులు వేసి తీసుకుపోతారు. అదే విధంగా అమాయకులకు సంబంధం ఉన్నారు కొన్ని కేసులు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఏంటంటే పోలీసు వాళ్ళు పిలుస్తారు. పోలీసులు పిలిచి అరే ఏమైనా అకౌంట్ ఇట్లా నువ్వు పైసలు ట్రాన్స్ఫర్ చేసినావంట, 30 లక్షలు పోయినాయంట, 20 లక్షలు పోయినాయంట, 40 లక్షలు పోయినాయంట అంటే పోలీసులు వాళ్ళ పైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే ఇది ముందుగా మీరు నియంత్రిస్తే వాళ్ళకి తెలియక వాళ్ళ అకౌంట్ వన్ పర్సన్ అకౌంట్ తీసుకుంటాడు, చిన్న సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటాడు. కరెంట్ అకౌంట్ అయితే ఇయ్యరు, సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటాడు. సేవింగ్స్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ ని వాడుకున్నందుకు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి ఇటువంటి అకౌంట్. ఇవి మొత్తం చైనా తరలిపోతాయి, మన శత్రు దేశమైన చైనా తరలిపోతాయి. ఇది ఏంటంటే నేను గతంలో కూడా చెప్పిన 66FD అనే సెక్షన్ పెట్టాలి, దేశద్రోహం అనే సెక్షన్ పెట్టాలి. ఇటువంటి పని చేసేటోళ్లకు బాలకృష్ణ మీద నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా గోపిచంద్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది, మళ్ళా ప్రభాస్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు తెలియకపోతే ఎందుకు ఎండార్ చేస్తారండి? 85 లక్షలు ఒక బాధితుడు ఓడగొట్టుకుంటూ ఆ బాధితుడు మొత్తం వచ్చి దొల్లి పెట్టడానికి వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. I4C వేసి అప్పుడు రిజిస్టర్ అవుతుంది కంప్లైంట్. బాలకృష్ణ పేరేదండి? ఇట్లా 29 మందిలో బాలకృష్ణ పేరేది? అంటే ప్రముఖమైన వ్యక్తి లాంటి ఇచ్చి పెడతారా? డైరెక్ట్ ప్రమోషన్ చేసింది కదా, డైరెక్ట్ యాంపర్స్ ఇచ్చింది కదా. అవును, ఆ విజువల్స్ ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, అన్ని I4C పంపించినాము. అయితే తెలిసి తెలియక చేసి ఉండొచ్చు ఎండార్స్మెంట్. దీనిలో అయితే ప్రముఖమైన వ్యక్తులు డైరెక్ట్ అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. అంటే నువ్వు కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఫ్యాక్ట్ విషయంలో నాకు తెలియక చేసిన అంటే దాన్ని మనం ఎంతో మంది కొన్ని వేల మంది కొన్ని కోట్లలో నష్టపోయింది, కొంతమంది జీవితాలు ఖరాబ్ అయినాయి, సుసైడ్లు చేసుకుండ్రు, బల్మిట్కి చచ్చిపోయిండ్రు. ఇంత జరుగుతున్నా గానీ నేను ఎండార్ చేసిన నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడు. ఎండార్ చేసిండ్రు, నీకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది కేంద్ర దర్యాప్తు రంగ సంస్థలు చూసాయి. విజయ్ దేవరకొండ మరి విచారణ ఎలా ఉండబోతుందా? మరి కేసు కూడా ఫైల్ అవ్వచ్చా? మరి విజయ్ దేవరకొండ మీద కేసు ఫైల్ అయినందుకే పిలిచారు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనే చట్టము, అంటే మనీ లాండరింగ్ అనేది జరిగిందని తెలిస్తే వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో స్ట్రైట్ ఎండార్స్మెంట్ ఏది ఉంటది? కంపెనీ చైనాది, కంపెనీ చైనా అప్పుడు ఈడ అనుమతి లేదు. ఇప్పుడు ఏదో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకొని మేము వర్చువల్ గా రమ్మీ ఆడిపిస్తాము, లేకుంటే వర్చువల్ గా త్రీ కార్డ్స్ ఆడిపిస్తాము, పైసలు ఆన్లైన్ పెడతాము, లేకుంటే అదేముంటది డిజిటల్ క్యాష్ లో పంపిస్తాము, బిట్ కాయిన్ లో పంపిస్తాము, ఇది చేస్తాం అది చేస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు మోసం ఎట్లా చేసినా, డైరెక్ట్ గా చేసినా ఇండైరెక్ట్ గా చేసినా, ప్రత్యక్షంగా మోసం చేసినా పరోక్షంగా మోసం చేసినా మోసమే. సాంకేతికతను వాడుకొని మోసం చేస్తా అంటే లేదు నాకేం తెలియదు నాకు చెప్పలే అంటే అట్లా ఎట్లయితుంది? భారతీయులు కాదా? ఎవరు 2900 ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా, మీరు భారతీయులు కాదా? ఈ దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసే విధంగా ఏవైతే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయో, మొత్తం చైనా దోపిడీదారులు ఎట్లయితే చేస్తుందో దానికి మీరు సహకరిస్తారు, మీరు కూడా బాధ్యులే దానికి. గది నేను చెప్పదలుచుకుంది వంశీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఎలా ఉందో. అంటే ఏది చేసినా మన దగ్గర తెలంగాణలో ఖచ్చితంగా ఇల్లీగల్. ఆల్రెడీ గతంలో జరిగిన వల్ల అంటే గతంలో చాలా మంది మీద కేసులని సెలబ్రిటీల మీద చెప్పారు, మాకు తెలిసి తెలియకుండా చేసినామన్నారు. కానీ విజయ్ దేవరకొండ అయితే ఎలా చెప్తున్నారంటే అది లీగల్ అని చెప్తున్నారు. మరి అడ్వకేట్ గారు అయితే అది పక్కా ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఎవరైతే ఏంటి చేసేది దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి దేశద్రోహులు అని చెప్తున్నారు. సో మరి విచారణ పూర్తయిన తర్వాత మరి బయటకు వచ్చే అవకాశం ఉందా? మరికి విజయ్ దేవరకొండ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చూద్దాం.